వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. బెతెస్దా సాయంకాల ప్రార్థన ఉటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైనటువంటి ఆయన వాక్కును ప్రతి సాయంకాలము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ సాయంకాలపు వేళలో సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. వారు ఎవరునూ లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఎలాంటి వారంట? ఎవ్వరు లక్ష్యపెట్టని వారు, తర్వాత వెలివేయబడిన వారు అని మనకు పేరు పెట్టబడిందంట. అది ఇంట్లో ఉండొచ్చు, ఇరుపొరు వారు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఎక్కడైనా ఈ పేర్లు మనకు పెట్టి ఉండవచ్చు. మన పరిస్థితిని బట్టి, మన ఆరోగ్యాన్ని బట్టి, మనకున్నటువంటి సకల విధమైన అపవాది కలుగజేసేటువంటి తొందరలను బట్టి వీళ్ళు ఇంతే, వీళ్ళ జీవితాలు అంతే ఇంకా అన్నట్టుగా మన జీవితాలు ఉండొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నా అంటే, నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయాలన్నీ మాన్పెదను. ఎవరెవరు వెలివేయబడినదని, తృణీకరించబడిందని, లేక ఎవరు లక్ష్యపెట్టరు వీరిని అని ఎంతమంది మిమ్మల్ని ఏ రకాలుగా అనుకున్నా కూడా నేను మాత్రం మీ గాయాలన్నీ కట్టేస్తాను, మీకు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాను, మరలా మిమ్మల్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను అని దేవుడు అంటూ ఉన్నాడు. కుటుంబంలో జరగవచ్చు, సంఘంలో జరగవచ్చు, సమాజంలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉండవచ్చు. అయితే ఎవరు మనల్ని లక్ష్యపెట్టాల్సిన అవసరం లేదు ప్రియులారా. ఎవరు మనల్ని గౌరవించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనుషులు ఈరోజు గౌరవిస్తారు, రేపు అవమానపరుస్తారు. ఈరోజు సంతోషంగా మాట్లాడతారు, రేపు అసలు నీతో మాట్లాడరు. ఈరోజు నీతో స్నేహభావం కలిగి ఉన్నట్టుగా ఉంటారు, రేపు పగబెట్టుకున్న వారి వలె ఉంటారు. ఇది మనుషుల యొక్క స్వభావం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నీకున్నటువంటి రోగాన్ని బట్టి, నీకున్నటువంటి కష్టాన్ని బట్టి, నీకున్నటువంటి కరువును బట్టి, నీకున్నటువంటి అపవాది కలిగించేటువంటి ప్రతి విధమైనటువంటి వాయు జబ్బులను బట్టి నిన్ను అనేకులు వెలివేస్తూ ఉన్నారు. కానీ ఈ పడినటువంటి సకల పరిస్థితులన్నిటిని కూడా తొలగించి నేను నీకు ఆరోగ్యం కలుగజేస్తాను. ఏ ఏ గాయాలు నీ హృదయంలో ఉన్నాయో ఆ గాయాలన్నీ కూడా నేను మాన్పిస్తానని ఈ శుభదినాన దేవుడు మనకు మాటిస్తూ ఉన్నాడు. మన గాయాలు మనం కట్టుకోలేము, మన ఆరోగ్యాన్ని మనం కుదుటపరుచుకోలేము. మన గాయాలు ఎవరికి కనబడవు, హృదయంలో ఉంటాయి ఈ గాయాలు. చూడడానికి శరీరం బాగా ఏమీ రోగం లేనట్టుగానే, ఏం పర్వాలేదు, బాగానే ఉన్నాడు, ఈ అబ్బాయి ఆరోగ్యంగా ఉన్నాడు, ఈ అమ్మాయి ఆరోగ్యంగా ఉంది, ఏం పర్వాలేదు అన్నట్టుగా మన మనుషులకు కనబడుతూ ఉంటాం. కానీ మన కడుపులో లేక మన హృదయంలో చాలా గాయాలు ఉంటాయంట. ఈ గాయాలు ఎవరు కూడా మాన్పలేరు. మాన్పేవారు ఎవరంటే దేవుడు మాత్రమే మాన్పుతాడు. చూడ్డానికి అన్ని సలక్షణంగా ఉన్నా కూడా మన శరీరంలో కలుగుతున్నటువంటి గాయాలన్నీ కూడా అది దేవునికి మనకు మాత్రమే తెలుసు ప్రియులారా. అందుకే ఇక్కడ ఒక మాట వ్రాయబడిన చూడండి, ఆ మాట చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిమి, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. దురాత్మ పట్టినప్పుడు ఈ కుమారునికి నోట్లో నుండి నురుగు వస్తూ ఉందంట. తెలియకుండానే నోట్లో నుండి ఏమొస్తుందంట? నురుగు వస్తూ ఉందంట. ఈ నోట్లో నుండి నురుగు రాగానే వీడు వెంటనే పడిపోతున్నా అంట, మెలకువ లేకుండా పడిపోతూ ఉన్నా అంట. అందుకని దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నీ శిష్యులను కూడా వేడుకున్నాం, వారి వల్ల కాలేదు,
వీనికి దురాత్మ పట్టిన ప్రతిసారి నోట్లో నుండి నురుగు వస్తూ ఉంది. వీడు గందరగోళం అయిపోతూ ఉన్నాడు. వీడు మనశ్శాంతిగా ఉండట్లేదు. ఎప్పట్లాగా వీడు ఆరోగ్యంగా ఉండేటట్టుగా వీడిని ముట్టి స్వస్థపరచయ్యని దేవుణ్ణి వేడుకోవడానికి వచ్చారంట. ఇలాంటి పరిస్థితులు మనకు కూడా చాలా వస్తూ ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే అంటాడు, నీకు ఏ రోగం లేదు, అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి అంటాడు. కానీ మనకేముంటుంది, మన శరీరంలో గందరగోళాలు జరుగుతూ ఉంటాయి. ఒకానొక కుమారుడు దేవుని సన్నిధికి వచ్చారు. ఏంటి తమ్ముడు ఆ ప్రాబ్లం ఏంటి అంటే, ఆ కుమారుడు ఏం చెప్తున్నా అంటే, ప్రాబ్లం ఏమీ లేదమ్మా, మా అమ్మ చనిపోయింది. ఆమె చనిపోయి దాదాపు 1 year అవుతుంది. అప్పటి నుండి మా అమ్మ నాకు కనబడతా ఉంటుంది. ఆమె నాకు కళ్ళు ఎదుట అట్లా కనబడినట్టుగా అయిన వెంటనే నా కళ్ళు మూతలు పడిపోతాయి, ఇంకేం మెలకు ఉండదు. నాకు తెలియకుండగానే నోట్లో నుండి నురుగు కారుతూ ఉంటుంది. అసలు నాకేమీ గుర్తుండదు. తర్వాత ఆ దురాత్మ పోయిన తర్వాత నా షర్ట్ అంతా నురుగుతో నానిపోయి ఉండడం, నేను ఎక్కడో పడిపోయి ఉండడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అది నా ప్రాబ్లం అని ఆ కుమారుడు మంగళవారం రోజు వచ్చి చెప్తూ ఉన్నాడు. ఆ కుమారుడు నాకు చెప్తూ ఉన్నాడు, ఇంకెట్లుంటుందమ్మా, మా అమ్మ చనిపోయి 1 సంవత్సరం అయిపోయింది, ఇట్లా జరుగుతుంది. ఆమె నాకు జ్ఞాపకం వచ్చినట్టు, నా కళ్ళెదుట కనబడినట్టుగా అనిపిస్తుంది. వెంటనే నా నోట్లో నుండి నురుగు వచ్చేస్తూ ఉంటుంది అని ఆ కుమారుడు నాకు చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఉంటూనే ఆ కుమారునికి దురాత్మ వచ్చేసింది. వెంటనే నేను ప్రార్థన చేసి దురాత్మను గద్దించి ఆ కుమారునికి ప్రార్థన నేసి దేవుణ్ణి స్తుతించిన తర్వాత దురాత్మ వెళ్ళిపోయింది. అప్పుడు ఆ కుమారుడు నాకు, ఇప్పుడు మా అమ్మ నాకు కనబడినట్టు అయిందమ్మా, అదో అప్పుడే నా నోట్లో నుండి నురుగు వచ్చింది, మీరు చూశారు కదా అని చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ దురాత్మ జరిగించేటువంటి క్రియలు. ఆ కుమారుడు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు ఆ నురుగు కక్కడము, తర్వాత ఆ దురాత్మ కనబడ్డము, ఇవన్నీ ఆగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతుడైపోయి శుభ్రంగా మ్యారేజ్ చేసుకొని హాయిగా ఆనందంగా ఉంటూ ఉన్నాడు ఇప్పుడు. అయితే నేను మీకు చెప్పే మాట ఏంటంటే, ఇలాంటివి మనుషులు ఎవరైనా మనల్ని చూసినప్పుడు మనల్ని వెలివేసిన వారి వలె మనల్ని చూస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, రోగమైనా, మత్తైనా, మబ్బైనా, ఏమీ తోచని స్థితి అయినా, డాక్టర్ కూడా అంతు చిక్కని పరిస్థితి అయినా సరే, ఏదైనా సరే, నిద్ర లేక, తిండి లేక, మనశ్శాంతి లేక, చనిపోవాలన్న ఆలోచనలు రావడం, ఇలాంటివి ఏమి జరిగినా సరే వాటన్నిటిని నేను కుదుటపరుస్తాను, సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాను, నీ హృదయంలో ఉన్నటువంటి భయమునంతా నేను తొలగిస్తాను అని దేవుడు